అతి తక్కువ వేతనాలతో కాంట్రాక్టు కార్మికుల శ్రమను దోచుకుంటున్నారంటూ విశాఖలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏఐటీయూసీ ఆందోళనకు దిగింది. కనీస వేతనం 35,000గా నిర్ణయించి పీఎఫ్, ఈఎస్ఐ సదుపాయాలు కల్పించాలని ఆ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు బూసి వెంకటరావు డిమాండ్ చేశారు. కార్మికుల ప్రయోజనం కోసం చట్టంలో రూపొందించిన అంశాలు ఖచ్చితంగా అమలు చేస్తున్నది లేనిది పర్యవేక్షణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు పరిశ్రమల్లో పర్మనెంట్ కార్మికులకి ఎక్కువ జీతం ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఖర్చును తగ్గించుకుందామనే ఉద్దేశంతో కాంట్రాక్ట్ కార్మికులకి 10,000, 5,000 ఇచ్చి శ్రమ దోపిడీకి సిద్ధపడుతున్నాయి అటు ప్రభుత్వాలు, యాజమాన్యాలు కూడా. ఈ పరిస్థితుల్లో మనిషి ఒక కుటుంబం బతకటానికి అవసరమైనటువంటి కనీస సంపాదన కూడా లేక కుటుంబాలు ఆర్థికంగా సతమతమవుతున్న పరిస్థితుల్లో ఆకలితో ఉండేటువంటి కార్మికుడు నీకు సరైనటువంటి ఉత్పాదకత ఇవ్వలేడు. కాబట్టి నీ కంపెనీ పురోభివృద్ధి కోసమైనా సరే అసంఘటిత రంగంలో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి కనీస వేతనాన్ని 35,000 రూపాయలుగా నిర్ణయించాలని, ఇప్పటికే అమలులో ఉన్నటువంటి పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాడ్యుటీ, బోనస్ చట్టాలని పకడ్బందీగా అమలు చేసేటట్టు లేబర్ విభాగం పర్యవేక్షణ చేస్తూ ఈ చట్టాలు అమలు జరపాలని డిమాండ్ చేస్తూ గత వారం రోజులుగా ఏఐటీసీ వివిధ రంగాల రూపంలో చేస్తున్న దాంట్లో భాగంగా ఇవాళ విశాఖ రైల్వే డివిజన్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్, హిందూజా పవర్ ప్లాంట్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్, విశాఖపట్నం కాంట్రాక్ట్ లేబర్ యూనియన్కి చెందినటువంటి వందలాది మంది కాంట్రాక్ట్ కార్మికులు తమ గోడుని మీ ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకుంటా ఉన్నాం. వారి కనీస వేతనం 35,000 ఉండాలి, రిటైర్మెంట్ బెనిఫిట్ ఉండాలి, లీవ్ బెనిఫిట్ ఉండాలి, పీఎఫ్ ఉండాలి, బోనస్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.